సాయి భక్తులందరికీ స్వాగతం. ఈరోజు సాయిబాబా చెప్పే సందేశం ఏంటంటే, ఎల్లప్పుడూ నిన్ను నేను కాపాడుతాను తల్లి, నా మీద నమ్మకం ఖచ్చితంగా పెట్టుకో. ఇప్పుడు చెప్పబోయే కథలో ఆ భక్తురాలి జీవితం ధన్యమైపోయింది. బాబాని నమ్ముకుంటే మీరు కూడా ధన్యురాళ్లే. లండన్ ప్రాంతంలో 3 యువతులు భారతదేశం నుండి వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. ఒకరోజు గురువారం నాడు 2 యువతులు పొద్దున సాయంత్రం స్వామివారికి పూజ చేస్తున్నారు. 3వ యువతి ఇదంతా గమనించి, మీరు బాబా గారి భక్తులా, ఏంటి బాబా యొక్క గొప్పతనం అని అడిగింది. అది విన్న యువతి ఇలా సమాధానం ఇచ్చింది, నా జీవితంలో అయితే చాలా అద్భుతాలు చేశాడు ఆ బాబా. నా చిన్నతనం నుండి నేను ఏది కోరినా ఏది అడిగినా ఆయన ముందుండి నడిపేవారు. సరే, అయితే నీకు కూడా నమ్మకం కలగాలంటే, బాబా ఒక్క గొప్పతనం తెలియాలంటే, నీకెలాగో పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, కుదరట్లేదు అని అంటున్నావు కదా, సరే ఇలాగా ఒక 5 వారాలు నేను చెప్పినట్టు బాబాకి నమస్కరించి ఉపవాసంగా ఉండు, ఆయన్ని స్మరించు, అడుగు, సమాధానం అడుగు, ఒక మంచి సంబంధం కుదిర్చి పెళ్లి జరిగేటట్టు స్వామివారిని ప్రార్థించు. ఈ 5 వారాలు ఒక పూట ఉపవాసం ఉండి బాబాని ప్రార్థించు అని చెప్పింది. సరే, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో దేవుల్ని మొక్కాను, ఇది కూడా ప్రయత్నిస్తాను, ఇది కూడా ట్రై చేస్తాను అని ఆ యువతి ఆ 3 వారాలు నిష్టగా పూజించి 4వ వారం వచ్చింది. తను అడుగుపెట్టిన 4వ వారం సంపూర్ణంగా అవ్వకముందే తన ఒక మంచి సంబంధం వచ్చి కుదిరి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ 4వ వారం అద్భుతం ఏంటంటే, తను చూడగానే కుదిరిపోయిందట. ఎంత అద్భుతమో కదా. ఆ రోజు నుంచి ఆ యువతి ఎంతో మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. 5వ వారం కూడా పూర్తి చేసింది. ఆ పెళ్లి కుదిరి ఎంతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తుంది. ఇది నిజమైన కథ. తల్లి, ఈ కథలో నేను నీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నువ్వు నన్ను తలుచుకో, ఏ కార్యం మొదలుపెట్టినా నువ్వు నన్ను తలుచుకొని అది మొదలుపెట్టు, దానికి 2 అడుగులు నేను నీకు ముందుండి సహాయపడతాను. సర్వే జన సుఖినో భవంతు. సబ్కా మాలిక్ ఏక్ హై.